క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి. ఈరోజు మరి లోకమెరుగని యేసు మరో రూపం అనే వివాదంతో కూడినటువంటి ఈ పుస్తకంలో మరొక భాగాన్ని నేర్చుకోబోతున్నాం. పార్ట్ 2. గత కాలంలో పార్ట్ 1 చెప్పాను. పార్ట్ 2 యేసు అపరిచితుడు కాడని, యేసు అతి పవిత్రుడని, ఆయన మాటలలో పవిత్రత, ఆయన చూపుల్లో పవిత్రత, ఆయన వ్యక్తిత్వంలో పవిత్రత, ఏమండి ఆయన బ్రతుకంతా కూడా ఎక్కడ కూడా చిన్న లోపాన్ని మనం చూపించలేం. చంద్రుల్లో లోపాలు చూపించగలం, మనుష్యులలో లోపాలు చూపగలం, బంగారంలో లోపాన్ని చూపగలం, అలాగే డైమండ్లో నకిలీ చూపగలం. కానండి పవిత్రుడైన యేసుక్రీస్తు జీవితంలో లోపాన్ని ఎవరు చూపలేరు. అంత మహనీయుడు, అతి పరిశుద్ధుడు, ఏమండి అతి కాంక్షణీయుడు. ఒక విధంగా చెప్పాలి అంటే మనుష్యులలో, భూమి మీద పుట్టిన మనుష్యులలో శరీరధారిగా వచ్చి ఓ ప్రత్యేకమైన జీవితం గడిపినవాడు యేసుక్రీస్తు. ఆయన మాటలు అర్థం కాక అదర్ సైడ్ ఆఫ్ జీసస్ బోధకులు యేసుక్రీస్తు మరో రూపాన్ని దాచిపెడుతున్నారు. ఏమండి ఇంతకీ బోధకులు దాచిన మరో సంగతి ఏంటో మనం చూద్దాం. ఓకేనండి, బైబిల్ చూద్దాం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఇకపోతే తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అని 2000 సంవత్సరాల క్రితం సమాజ శ్రేయస్సు కోసం ఓ విలువైన మాటను, ఓ విలువైన సందేశాన్ని యేసుక్రీస్తు మాట్లాడటం జరిగింది. ఏంటో తెలుసా అండి? ఏమండి ఎంత మంచి మాట అంటే, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను అన్నాడు. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి అంటున్నాడు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు అని ఓ విలువైన సందేశాన్ని యేసుక్రీస్తు పలికాడు. ఏమండి మీకు ఒక విషయం చెప్పమంటారా? చరిత్రలో కోటాను కోట్ల మంది మనుషులు పుట్టారు. ఆ కోటాను కోట్ల మంది మనుషులలో చరిత్ర పురుషులని, మహా పురుషులని, మహాత్ములని, ప్రపంచ మేధావులని, ఏమండి గొప్పవారని ఎందరో ప్రఖ్యాతిగాంచిన వారు ఉన్నారు, పిలువబడ్డారు. ఏమండి ఓకేనా? ఇతను చరిత్ర పురుషుడు, ఇతను కారణజన్ముడు, ఇతను మహనీయుడు, ఇతను మహాపండితుడు, మహాత్ముడు అన్నారు కదా. వారిలో ఎవరైనా యేసుక్రీస్తు చేసిన బోధ, యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు ఎవరి నోట నుండైనా వచ్చాయా? మీరు పరిశీలించి చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఆయన పలికిన మాట అండి ఇది. ఆయన నోట నుండి జాలువారిన పదం, మనుష్యులకు ఉపయోగకరమైన పదాలే పలికాడే తప్ప మనుషుల జీవితాలకు నష్టం తీసుకొచ్చే మాటలు ఆయన పలుకలేదు. మనుషుల జీవితాలకు ప్రయోజనకరమైన మాటలే ఉచ్చరించాడు. మీ నోట
ఆశీర్వచనం రావాలి అన్నాడు, శాపవచనాలు కాదు. ఒక నీటి బొగ్గ నుండి మంచినీరు చేదు నీరు ఊరునా అన్నాడండి యాకోబు పత్రికలో. ఒక బొగ్గ నుంచి వస్తే మంచినీరైనా రావాలి నీటి బొగ్గ నుంచి, లేదా ఉప్పనీరైనా రావాలి, చేదు నీరైనా రావాలి. కానీ మీ నోట నుండి కూడా ఒకే ఒక జలం ఉద్భవించాలి. అదేంటో తెలుసా? ఆశీర్వచనం అని చెప్పాడు. నిజంగా మహనీయుడండి, శకపురుషుడండి, మహాత్ములకే మార్గదర్శి అండి. భూమి మీద చరిత్రలో తన బోధనలతో ప్రపంచాన్ని ఆకర్షించిన చారిత్రాత్మక పురుషుడు, పుణ్యపురుషుడు యేసుక్రీస్తు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి, నోరు స్లిప్ అవ్వకూడదు. ఓ పెద్ద వ్యక్తిని గురించి మనం మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. ఆయనకున్న గౌరవాన్ని, ఆయనకున్న పరువును తీయాలి అని ఎవడు ప్రయత్నించినా చరిత్రలో విఫలం కాక తప్పదు. ఏమంటున్నాడండి? ఎంత మంచి మాట అన్నాడండి. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అన్నాడు. నాయన తగ్గండి, అహంకారం వద్దు. అహంకారంతో చాలామంది పతనావస్థకు వెళ్ళిపోయారు. కులాన్ని బట్టి అహం, మతాన్ని బట్టి అహం, ఏమంటే ఉద్యోగాన్ని బట్టి అహం, జాతిని బట్టి అహం, జ్ఞానాన్ని బట్టి అహం, ఇలాంటి అహంకారం అలాగే గర్వం అనేది నాశనానికి మూలం అని చెప్పాడు యేసుక్రీస్తు. తగ్గించుకోండి అని చెప్పాడు. తగ్గినంత మాత్రాన మీరేం తక్కువ కారు, తగ్గినంత మాత్రాన మీకున్న విలువేం పోదు. మీ సంస్కారాన్ని పెంచుతుంది తగ్గితే. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో మంచి నీతి కథలు రాశారండి. ఓ వంతెన మీద రెండు పొట్టేళ్ళ గురించి రాసుకుంటూ వచ్చారు. ఏది దారి ఇవ్వని పరిస్థితి. ఏమంటే ఏదో ఒకటి తగ్గితే వెళ్ళిపోవచ్చు. అలా పొడుచుకొని రక్తం కారి ఆ పొట్టేలు చనిపోయినట్లుగా మనం చూసాం. రెండు పొట్టేలు చనిపోయాయి. ఎందుకు పోట్లాట? ఆ దారిలో నేను ముందు వెళ్ళాలని అహంభావం ఏంటి? ఒక నీతిని నేర్పించారు. ఇలా మీరు తగ్గించుకోండి, మీ ప్రాణాలు సేదతీరుతాయి, మీరు బ్రతుకుతారు, తగ్గించుకోండి అని పెద్దలు నీతి సూక్తులు నేర్పారు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఏమండి ఆయన ఒక మంచి నీతిని నేర్పాడు మనకి. తగ్గించుకోండి, హెచ్చింపబడతారు అన్నాడు. కానీ ఈ మధ్యకాలంలో సినీ డైరెక్టర్లు వచ్చి తగ్గేదేలే అంటున్నారు. ఏ విషయంలో తగ్గం అంటున్నారు. తగ్గకపోతే నష్టం అండి. బైబిల్ ఏం చెప్పింది అంటే మీరు తగ్గించుకోవాలి అని యేసుక్రీస్తు అద్భుతమైన వచనాన్ని పలికాడు. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదండి. నిజంగా అండి, గొప్పవారి నోట గొప్ప మాటలే పుడతాయి, మంచివారి నోట మంచి మాటలే ఉద్భవిస్తాయి అండి. నిజంగా యేసుక్రీస్తు మంచివాడు, గొప్పవాడు, వ్యక్తిత్వం కలిగినవాడు. క్యారెక్టర్లో యేసుక్రీస్తు. ఆయన క్యారెక్టర్ని ఏదో తప్పు పట్టాలి అనుకోవటం అసంభవం, ఇంపాసిబుల్. ప్రియులారా, ఏదో ఒక రోజు యేసుక్రీస్తుల గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు దారికి రాక మానరు, మనసు మారకపోదు. స్టీఫెన్ హాకింగ్ లాగా దైవాన్ని యేసుక్రీస్తుని ఒప్పుకోక తప్పదు. భౌతిక శాస్త్రవేత్త అతను స్టీఫెన్ హాకింగ్, మీకు తెలుసు. విశ్వానికి మూలం దేవుడు కాడన్నవాడు, దేవుడే లేడన్నవాడు. ఏమండి, ఎప్పుడైతే మరణశయ్యపైకి వెళ్ళాడో, మరణం మృత్యు అతను ఆవహించిందో, వెంటనే పోపును పిలిపించి నా కొరకు ప్రార్థించండి అన్నాడు. ఎప్పటికైనా యేసు పాదాల చెంతకు రాక తప్పదు. వస్తారు కొమ్ములు తిరిగిన వాళ్ళు వస్తారు, యేసు పాదాల దగ్గరకు వస్తారండి. కంగారు పడకండి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికే ఈ 2వ భాగాన్ని ఎంచుకున్నాను.
ఇక్కడ ఏం చెప్పాడు అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని యేసు చెప్పాడు. మరి అదర్ సైడ్ ఆఫ్ జీసస్లో యేసు మరో రూపం ఉంది, ఆయన ఎక్కడ కూడా తగ్గించుకోలేదు అంటాడు గ్రంథ రచయిత. ఈ పుస్తక గ్రంథ రచయిత అంటాడు, బోధ చేశాడే తప్ప చెప్పాడే తప్ప చెయ్యలేదు యేసుక్రీస్తు. యేసు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్నాడు. ఏమండి, దీని గురించి కొన్ని వచనాలు మనం చూద్దాం. మార్కు సువార్త 10:44-45 వచనాలు కూడా చూద్దాం. కొన్ని వచనాలు చూద్దామండి. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 44వ వచనం, 45వ వచనం. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల, ప్రముఖుడు గొప్పవాడు, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికి దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అన్నాడు. ఏమండి, నిజంగా మరి లూకాసు వార్త 22వ అధ్యాయం 24-26 రాసుకోండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 24-27 వరకు శిష్యులలో ఓ వివాదం పుట్టింది. యేసుక్రీస్తుతో పాటు శిష్యులు ఉన్నారు కదండి. ఆ శిష్యులలో ఒక వివాదం. ఏంటా గొడవ, ఏంటా వివాదం, ఏంటా సమస్య అంటే మనలో ఎవడు గొప్పవాడు అని. మనలో ఎవడు గొప్పవాడు? కేఫా, ఆయన గొప్పవాడా? పేతురు గారు. ఆ తర్వాత మరి యాకోబు, యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన గొప్పవాడా? యాకోబు దేవుని కొరకు తలనిచ్చాడు, పెట్టుబడిగా పెట్టాడు. పరలోకం అనేది అండి ప్రాణాలతో కూడుకుంది. దేవుని కోసం ప్రాణాలు పెట్టిన వారికి దక్కే లోకం అది. దేవుడా 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 అని పరితపించిపోయేవారికి దక్కే లోకం అది. ఏమండి, భక్తి భావాలను పెంచండి అండి. చేతనైతే వివాదాలు రెచ్చగొట్టకండి, భక్తి భావాలు పెంచండి. దేవుడు అంటే ఇక ఏమండి అదొక వ్యసనంగా మారిపోవాలండి. దేవుడు అంటే ఒక వ్యసనంగా మారాలి. ఓ వ్యక్తికి మద్యపానం అంటే ఎంత వ్యసనమో అది లేకపోతే బ్రతకలేడు. ఓ వ్యక్తికి అమ్మాయి అంటే ఎంత వ్యసనమో ఆ అమ్మాయి లేకపోతే బ్రతకలేడు. ఎందుకంటే పార్వతి కోసం దేవదాసు పిచ్చివాడిగా మారిపోయాడు. ఏమండి, ఒక మత్తు పదార్థం లేకపోతే ఆ వ్యక్తి వ్యసనంగా మార్చుకుంటాడు, అది లేకపోతే బ్రతకలేడు. దేవుని కూడా వ్యసనంగా మార్చుకోండి. దేవుడు అంటే ప్రాణం ఇచ్చేవారుగా మారండి, ప్రాణాలు తీయకండి. ఎందుకంటే మరి అతనిలో ఉన్నది కూడా తన భాగమే కదా, దేవుని భాగమే కదా. మరి ఎందుకు ప్రాణాలు తీస్తున్నారు? మీకు సరిగా దేవుడు అర్థమయ్యాడా? మీరు ఎందుకు కించపరుస్తున్నారు? మీకు సరిగా దేవుడు అర్థమయ్యాడా? ఎందుకు మరొకరు మనోభావాలను పుస్తకం రాసి తప్పు పట్టాలనుకుంటున్నారు? ఆ దేవుడు అర్థమయ్యాడా? మేము ఎవరిని కించపరచట్లేదే, ఎవరిని అవమానపరచట్లేదే. మొదటి భాగంలో చెప్పాను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అని, మరొకరు నమ్ముకున్న గ్రంథాలను కించపరచకూడదు అని. వేదాలు కావచ్చు, ఖురాన్ కావచ్చు, వాటి జోలికి అవసరం లేదని. మరి ఈ పుస్తకం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తుని గురించి తప్పు పట్టాడు కాబట్టి, అతనికి సరైన అవగాహన లేదు కాబట్టి, యేసుక్రీస్తుని సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి, క్రైస్తవుల్లో కూడా చాలామంది బలహీనులైపోతున్నారు కాబట్టి, వాక్యం చదవక వారిని వాక్యంతో బలపరచడానికి, సత్యమందు స్థిరపరచడానికి, వారి మనస్సును వెలిగించటానికి, వారి జీవితాలలో ఈ పవిత్రమైన జ్ఞానాన్ని నింపి అపార్థం జరగకుండా అర్థం కావాలి అని ఈ టాపిక్ ఎంచుకుంటున్నాను. గ్రంథరాజ్ చేతి మీద నాకేం కోపం లేదండి. ఐ లవ్ యూ. నువ్వు దేవుని కుమారుడివి. ఏదో ఒక రోజు నువ్వు మారాలని ఆశిస్తున్నాను. మీరంతా యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి అని, మహాలోకానికి వారసులు మీరంతా కావాలని ఎదురు చూసేవారిలో మీ అన్న జైపాల్ ఒకడు. ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట నా తండ్రి చిత్తం కాదు అన్నాడు యేసుక్రీస్తు. ఒక్కడు పాతాళ లోకానికి పోవటం, ఒక్కడు నరకానికి వెళ్ళిపోవటం యేసుక్రీస్తుకి ఇష్టం లేదటండి. ఎంత మంచోడండి ఆయన. అలాంటి మంచోడి మీద ఎందుకండి అబండాలు వేస్తారు? ఒక్కడు నశించటం మీ తండ్రి చిత్తం కాదట, యేసుక్రీస్తు చిత్తం కాదట. వారందరిని మనం కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. అతను మన సహోదరుడే,
మన తమ్ముడే, మన అన్నే, మన చెల్లె, మన అక్కే, మన అమ్మ, యేసుక్రీస్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు మన సహోదరులే. పోగొట్టుకోకూడదు వారిని. ఈ వాక్యంతో వారిని నింపాలి, జ్ఞానంతో నింపాలి. అందుకనే ఎలాంటి మాట్లాడుతున్నాడు అంటే, ప్రియులరా, ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకు అన్నాడు. అంటే తను పరిచర్య చేయటానికి వచ్చాడట. పరిచర్య చేసేవాడు ఎలా ఉంటాడండి? దాసుడు ఎలా ఉంటాడండి? యజమాని పండుకుంటే కాళ్ళు పడతాడు, యజమాని పండుకుంటే కాళ్ళు ఒత్తుతాడు, యజమాని పండుకుంటే ఆ బట్టలన్నీ తీస్తాడు, యజమానుడికి అన్ని సేవలు చేస్తాడు, అందిస్తాడు, ఆహారం అందిస్తాడు, నీరు అందిస్తాడు. ఏమండి, అతను పడుకుంటే విసినకర్రతో విసురుతాడు. దాసుడండి, దాసుడుగా మారాడంటే యేసుక్రీస్తు. ఎంత గొప్పవాడండి! పరలోకాన్ని వదులుకున్నాడండి, సింహాసనాన్ని వదులుకున్నాడండి, పశువుల పాకలో పరుండ పెట్టబడ్డాడండి, పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. ఎంత తగ్గింపు! తన జన్మస్థలం ఒక మహాలోకం, మరణం లేని లోకం పరలోకం, దుఃఖం లేని లోకం పరలోకం. అలాంటి లోకాన్ని విడిచిపెట్టుకున్నాడు, కన్న తండ్రితో ఉన్న సంబంధాన్ని విడిచిపెట్టుకున్నాడు, భూమి మీదకు వచ్చాడు. వచ్చి ఎక్కడికి వచ్చాడో తెలుసా? పశువుల పాకలో పరుండ పెట్టబడ్డాడండి. ఎంత తగ్గింపండి! అంతేకాదు, ఆయనకి ఇవ్వబడిన ఆకారం నరావతారం. ఎలాంటి శరీరధారిగా వచ్చాడు అంటే, మనకలాంటి రక్త మాంసాలు కలిగిన వాడుగా వచ్చాడు. అన్ని కోరికలను చంపేశాడు, అన్ని కోరికలను జయించాడు, అన్ని కోరికలను నలగగొట్టాడు. దేవుని కోసం ఎలా బ్రతకాలో నేర్పించాడు, ఎలా పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకోవాలో నేర్పించాడు. పుణ్యశీలి, ప్రపంచ పుణ్యశీలి యేసుక్రీస్తు. నిందలేనివాడు, నిందారహితుడు, నిర్దోషి, నిష్కలంకుడు యేసుక్రీస్తు. ఆయన మాటలలో అపవిత్రత ఎక్కడ కనిపించదు, ఆయన చూపులో అపవిత్రత కనిపించదు, ఆయన ఆలోచనలు కూడా చెడ్డ ఆలోచనలు మనకు కనిపించవు. అంత జాగ్రత్తగా ఉప్పు నీటిలో, సముద్రపు నీటిలో చేప ఎలా బ్రతికిందో, ఉప్పు తన శరీరంలో రాకుండా ఎంత పవిత్రంగా చేప కాపాడుకుందో, అపవిత్రమైన ఈ లోకంలో, దుష్టులు ఏలుతున్న ఈ లోకంలో, అపవిత్రమైనటువంటి భయంకరమైన నీచులున్న ఈ లోకంలో, కసాయివారుగా బ్రతుకుతున్న ఈ లోకంలో అతి పవిత్రుడుగా, అతి పరిశుద్ధుడిగా బ్రతికాడు నా యేసుక్రీస్తు. నా యేసు బురదలో మొలిచిన ఓ కలువు మొక్క, ఓ తామర పువ్వు మీరు చూడండి, పేడలో తిరుగుతున్న ఓ కొమ్మరి పురుగును మీరు చూడండి, దానికి అంటదో, పేడ అంటదో. బురదలో ఉన్న ఆ పువ్వుకి, తామర పువ్వుకి బురద అంటదో. ఇవన్నీ దేవుడు ఎందుకు పెట్టాడు అనుకుంటున్నావు? నాయన, మీరు కూడా అలా బ్రతకండి అని పెట్టాడు. అలా బ్రతుకుదా ఉండండి ప్లీజ్. ఏమండి, మనమంతా అలా బ్రతుకుదా ఉండండి, మన సహోదరులను కాపాడుకుందామండి. మరలా చెప్తున్నానండి, ఇవి మతానికి సంబంధించిన మాటలు కావండి, మోక్షానికి సంబంధించిన మాటలు. మతాన్ని స్థాపించడానికి రాలేదండి యేసుక్రీస్తు, సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ సత్యం కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నువ్వు రాజువా అన్నాడు. ఎస్, నేను రాజునే అన్నాడు. నేను రాజును కాదు అని అబద్ధం ఆడితే బ్రతికేవాడు యేసుక్రీస్తు. కానీ అబద్ధం కూడా ఆడలేదు అంటే ఎంత గొప్పవాడండి ఆయన. దాసుడుగా మారాడండి, పరిచారకుడుగా మారాడండి. మినిస్టర్ అంటాం. మినిస్టర్ అంటే పరిచారం చేయువాడు, మినిస్టర్ అంటే ప్రాణం పెట్టేవాడు. కానీ ఈరోజు ఓటు వేసేటప్పుడు నా రక్తపు చుక్క మీకే అంటాడు. నా నియోజకవర్గం కోసం నా ప్రాణం పెడతాను, నా రక్తాన్ని ఇస్తాను అని అంటాడు. ఓట్లేసాడు, గెలిచాడు, కారులో వస్తాడు. ఎలా వస్తాడు? ముందు పోలీసులు, వెనక పోలీసులు, బాడీ గార్డ్స్. ప్రాణం పెడతానన్నావు, రక్తం ధారపోస్తానన్నావు. ఎందుక ఎంత సెక్యూరిటీ, ఎందుక ఎంత బందోబస్తు? మినిస్టర్ గారి శరీరంలో నుంచి రక్తపు చుక్క బయటికి రాకూడదు. కానీ యేసుక్రీస్తు తన రక్తపు చుక్కలు ధారపోశాడు, పరిచారం చేశాడు. ద రియల్ మినిస్టర్ జీసస్ క్రైస్ట్.
ఈ భూమి మీద మినిస్టర్గా పిలువబడాలి అంటే యేసుక్రీస్తుకు మాత్రమే ఆ పదం తగింది. ప్రాణం ఇచ్చాడు, పరిచారం చేశాడు. అంత గొప్పవాడండి యేసుక్రీస్తు. ఒక మహాలోకాన్ని విడిచిపెట్టి పశువుల పాకలకు వచ్చాడండి. అంతేకాదు, అతనికి సొగసైనను స్వరూపమైనను లేదు అని బైబిల్లో ఉందండి. అందాన్ని కూడా కోరుకోలేదు యేసుక్రీస్తు. మనకంటే పెద్ద అందగాడు కూడా కాదండి ఆయన. అందగాడు కాదండి యేసుక్రీస్తు. దాసుని స్వరూపం అండి ఆయనది. ఆయన ఆకారం ఏమండి, ఏదో చాలామంది హీరోస్ ఉన్నారు కదండి, ఏదో చాలా పెద్ద పెద్ద హీరోలు మనకేం తెలుసండి. ఎన్టీఆర్ గారు లాంటి అందం కానీ, ఏమండి అమీర్ ఖాన్ లాంటి అందం కానీ లేదండి. అంటే ఆకార విషయంలో కూడా తను తగ్గించుకున్నాడు. అంతేకాదండి, ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు, చక్రవర్తుల కుటుంబంలో పుట్టలేదు. ఒక పేదవారి కుటుంబంలో ఏ పూటకు ఆ పూట రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో, కార్పెంటర్ కుటుంబంలో పుట్టాడు యేసుక్రీస్తు. చూసారా ఎంత తగ్గించుకున్నాడో. కుటుంబ విషయంలో కానీ, బంగారు ఊయలో కానీ లేదు. పశువుల పాకలో పరుండి పెట్టబడ్డాడండి. అతని తండ్రి కార్పెంటర్ అండి. సొగసైన స్వరూపమైన లేదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు దేవుని గురించి చెప్పి అలిసిపోయాడు. మనుషులను మార్చాడు, వేశ్యలను మార్చాడు. ధన పిచ్చితో, కామ పిచ్చితో, అహంకారంతో విర్రవీగుతున్న వారి గుండెల్లో ప్రేమను నింపాడు. వారి మనసులను దోచుకున్నాడు. జీవితం అంటే ఇది కాదు నాయన, ఈ లోకం మీది కాదు నాయన, మనసు మార్చుకోండి నాయన, మతం కాదు మనసు మార్చుకోండి నాయన అని ప్రపంచ ప్రజల మార్పు కోసం పరితపించిపోయిన వాడు యేసుక్రీస్తు. ఆయన భావాలు అర్థం కాక ఏదో మాట్లాడితే ఎలా కుదురుతుంది చెప్పండి తమ్ముడు? ఈ గ్రంథ రచయిత చాలా చిన్నవాడు. ఆయన అందుకోవటం అంటే ఏమనుకుంటున్నారు? ఆకాశంలో ఉన్న నక్షత్రాలను మీరు చేరుకోగలరు, ఆకాశంలో ఉన్న గ్రహాలనైనా మీరు చేరుకోగలరు. రాకెట్ల ద్వారా, ఉపగ్రహాల ద్వారా యేసుక్రీస్తు ఆంతర్యం, యేసుక్రీస్తు జ్ఞానం, యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని పట్టుకోవటం, అర్థం చేసుకోవటం అనేది ఈ జీవితం మరో జీవితం సరిపోదండి. అంత గొప్పవాడండి యేసుక్రీస్తు, అంత గొప్పవాడండి. పరిచారం చేయండి. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నాడు. ఇకపోతే మరో రూపం అన్నాడు కదా, యేసు అపరిచితుడు అన్నాడు కదా. ప్రచారకులు, బోధకులు దాచిపెడుతున్నారు యేసుక్రీస్తు గురించి కొన్ని అన్నారు కదా. ఏంటో చూద్దామా? అది కూడా కొన్ని చూద్దామా? చూద్దాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం ప్రియులరా. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం అండి. 6వ వచనం, దేవాలయము కంటే గొప్పవాడెక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఏముంది మత్తయి 12:6లో? దేవాలయము కంటే ఇక్కడ గొప్పవాడున్నాడు అన్నాడు. చూశారా, తను తగ్గించుకోవాలని చెప్పి నేను దేవాలయం కంటే గొప్పవాడిని హెచ్చించుకుంటున్నాడు యేసుక్రీస్తు. అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అని రాశాడు. తను తగ్గించుకోండి అని మనకు చెప్పాడు. ఆయన మాత్రం దేవాలయం కంటే గొప్పవాడిని హెచ్చించుకుంటున్నాడు. యేసు మరో రూపం చూడండి అంటున్నాడు రచయిత. ఇక్కడ విషయం మీకు అర్థం కాలేదు, ధర్మశాస్త్ర పండితులకు అర్థం కాలేదు, అదర్ సైడ్ ఆఫ్ జీసస్ బుక్ రాసిన వారికి అర్థం కాలేదు, ఆ పుస్తకాన్ని ఎవరైతే కాపీ కొట్టారో అతనికి అర్థం కాలేదు. విదేశీయుల దగ్గర నుంచి కాపీ కొట్టారు ఇవన్నీ. ఓన్ నాలెడ్జ్ కాదు, ఓన్ సత్తా లేదు ఎవడికి. చెప్తాను వినండి. దేవాలయం కంటే యేసు గొప్పవాడు ఎలా అయ్యాడు అని అంటే, ప్రియులరా ఒక విషయం చెప్తాను. తను హెచ్చించుకోవటం కాదండి, అది హెచ్చించుకోవటం కాదండి. మరొక విషయం చెప్పమంటారా? ఒక వ్యక్తిని కించపరచి నేనే గొప్పవాడిని అని చెప్పుకోవటం. కానీ యేసుక్రీస్తు ఎవరిని కించపరచలేదండి. ఉన్న వాస్తవం చెప్పాడు, ఉన్న వాస్తవాలు చెప్పాడు. ఉన్న వాస్తవం చెబితే హెచ్చించుకోవటం అవుతుందా? కనీసం అర్థం కావాలి కదండి. దేవాలయం అంటే రాతి గోడలు,
ఏమంటే రాళ్లతో కట్టబడినది, అంతే కదండి, రాళ్లతో కట్టబడినది, మర్చిపోవద్దు. ఏమండి సొలొమోను లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు విలువైన సంపదతో దేవాలయం కట్టాడు. ఈరోజు మనం కూడా అంతే కదండి, కోట్ల రూపాయలు హెచ్చిస్తున్నాం, లక్షల రూపాయలు హెచ్చించి కడుతున్నాం ఆలయాలు. కట్టండి, తప్పట్లేదు. కానీ ఆ ఆలయాల కంటే గొప్పవాడు మనిషి. ఆ ఆలయం కంటే గొప్పది మన దేహం, ఈ శరీరం. ఈ శరీరాన్ని కట్టినవాడు దేవుడు, అంతేనా? ఏమండి దేవుడు ఈ చక్కటి ఈ చక్కటి శరీరాన్ని కట్టాడు కదా, ఈ చక్కటి విశ్వాన్ని కట్టాడు. కొన్ని పాయింట్లు చెప్తారు వినండి. విశ్వాన్ని కట్టినవాడు పాయింట్ నెంబర్ 1, శరీరాన్ని కట్టినవాడు పాయింట్ నెంబర్ 2, తన కోసం ఆలయం కట్టుకోలేని అసమర్థుడా? మీరు చెప్పండి. తన కోసం ఆలయం కట్టుకోలేని ఓ పేదవాడా? తన కోసం ఓ ఆలయాన్ని నిర్మించుకోలేని చేతగాని వాడండి దేవుడు? నో. ఆలయం అంటే మనుషుల చేతులతో కట్టబడింది కాదు. ఆలయం అంటే దేవుడు తన చేతులతో, తన స్వహస్తాలతో కట్టుకున్నాడు ఆలయం, అదే శరీరం. మీరు యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీరు చదివితే ఏం చెప్పాడో తెలుసా? ఈ దేవాలయమును పడగొట్టండి, దీనిని 3 దినములలో లేపుతాను అన్నాడు. ఈ దేవాలయం యెరూషలేము ఆలయం దగ్గర ఉండి ప్రజలంతా అదే ఆలయం అనుకుంటున్నారు, సొలొమోను కట్టింది ఆలయం అనుకుంటున్నారు. దేవుడు తన స్వహస్తాలతో కట్టాడు ఈ శరీరం, ఇది ఆలయం అని మర్చిపోయారు. కానీ యేసుక్రీస్తు ఏమి నేర్పాడో తెలుసా? మీ శరీరమే దేవునికి ఆలయం అని ప్రపంచంలో ప్రప్రథమంగా మొట్టమొదటిగా చెప్పినవాడు యేసుక్రీస్తు. ఆలయానికి అర్థం చెప్పినవాడు, మినిస్టర్కి అర్థం చెప్పినవాడు యేసుక్రీస్తు అని మీరు మర్చిపోకూడదు. ఆయన తప్పు పట్టగలరా? దేవుడు తన స్వహస్తాలతో కట్టాడండి, మట్టి ఆకారంతో ఈ ఆకారాన్ని, ఈ శరీరాన్ని కట్టాడండి. ఇది తనకు ఆలయంగా మార్చాలి మనం. మీ దేహమే దేవునికి ఆలయం. ఈ శరీరం అనే దేవాలయంలో దేవుడు ఉంటాడు. రాతి కట్టడాల్లో ఆయన ఉండడు. అక్కడేం పనండి ఆయనకి? అక్కడేం పనండి? రాళ్ళల్లో ఏం పనండి ఆయనకి? అడవుల్లో ఏం పనండి ఆయనకి? సముద్ర తీరాన ఆయనకేం పనండి? నువ్వు సజీవమైన ఆలయం. ప్రపంచంలో ఉన్న మనుషుల దేహాలు సజీవమైన ఆలయాలు. ఆ ఆలయాల్లో ఆయన ఉండాలనుకున్నాడు. యేసుతో తిరిగారు శిష్యులు. తన శరీరం అనే దేవాలయం గూర్చి ఈ మాట చెప్పానని మృతుల పునరుద్ధానం తరువాత శిష్యులకు అర్థమైంది. ఏది దేవాలయమో? దేవాలయం 4 అక్షరాల పదం అర్థం కావటానికి శిష్యులకు పట్టిన కాలం 3.5 సంవత్సరాలు. యేసు పలికిన మాటల్లో 4 అక్షరాలు అర్థం కావడానికి పట్టిన కాలం 3.5 సంవత్సరాలు. మరి ఈ గ్రంథ రచయితకి వెంటనే అర్థమైపోద్దా యేసు మాట్లాడిన మాటలో? అర్థమవుతుందా? అర్థం కాదు. మైండ్ పెట్టాలి, మనస్సుతో చదవాలి, మంచి మనస్సుతో చదవాలి బైబిలు. అది కాదు నా ఆలయం, ఇదిగో దేవుడు కట్టిన ఈ శరీరం అనే ఆలయం, ఇది దేవాలయం, ఇది గొప్పది అన్నాడు. అది తప్ప? చర్చికి వెళ్ళానండి. వెళ్తే అక్కడ ఏదో పైన ఒక కప్పు పగిలిపోయింది. అప్పుడు ఆయన లేచి అంటున్నాడు, ఆ దైవజనుడు అంటున్నాడు, మరి తెలియదులేండి, అతను నేను కించపరచట్లేదు, ఇది ఆదిమ సంఘం, ఇది తల్లి సంఘం. పైన మీరు చూశారా ఎంత పెద్ద రంధ్రం పడిందో, ఎంత కన్నం పడిందో, ఏం చేస్తున్నారు సంఘమా అన్నాడు. అనగానే లక్షల రూపాయలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు, ఓ చిన్న పెంకు పగిలినందుకు. అంటే దేనిని కట్టడానికి నిర్జీవమైన ఆలయాలు కట్టడానికి లక్షలు తీసుకొచ్చారు. సజీవమైన ఆలయాలు ఆకలితో అలమటిస్తున్నాయి. సజీవమైన ఆలయాలు దప్పికకు అలమటించిపోతున్నాయి. సజీవమైన ఆలయాలు ఆరోగ్యం లేక, సజీవమైన ఆలయాలు కడుపుకు అన్నం లేక, సజీవమైన ఆలయాలు నీరు లేక, సజీవమైన ఆలయాలు బట్టలు లేక, చలికి ఇల్లు లేక చచ్చిపోతున్నారు. దేనికి ఖర్చు పెట్టాలి? మీ ధనం. సజీవమైన ఆలయాలు కట్టండి. ఇదిగో ఈ దేహం కూలిపోయింది,
దేవునికి పనికి రాకుండా కూలిపోయింది ఈ ఆకారం. ఈ ఆకారాన్ని కట్టడానికి సువార్తను ప్రకటించండి. ఈ ఆకారాన్ని కట్టడానికి అవసరమైనవి వస్తువులు కొనివ్వండి. ఈ ఆకారాన్ని కట్టడానికి, దేవునికి అర్పణ చేయటానికి మీకున్నదంతా దేవునికి ఇవ్వండి. అందుకే అన్నాడు, ఈ దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు. అందుకే ఆయన ఏ ఆలయాలు బాగు చేశాడో మీకు తెలుసా? ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాడు. వాళ్ళ శరీరాలు ఆకలితో ఉన్నాయి. వాళ్ళ శరీరాలు దేవునికి ఆలయాలు, సజీవమైన ఆలయాలు. ఆకలితో ఉన్నాయి. ఆకలితో ఉన్న వాళ్ళకి 5,000 మందికి 4,000 మందికి ఆహారం పెట్టిన అన్నదాత యేసుక్రీస్తు. ఫ్రీగా. చంద్రబాబు గారైనా ఒక 4 రూపాయలు తీసుకున్నాడేమో, పోనీలేండి, మంచి పనే, నేను కాదంటలేదు. 4 రూపీస్ 5 రూపీస్ తీసుకున్నాడు, ఓకే రైట్. కానీ యేసుక్రీస్తు ఫ్రీగా పెట్టాడు ఆహారం. ఉచితంగా 5 రొట్టెలు 2 చేపలతో సంతృప్తిగా తిన్నారు. ఆకలి తీర్చాడు. అంతేకాదు వాళ్ళ శరీరంలో అనారోగ్యం సంభవించినప్పుడు ఆరోగ్యాన్ని సమకూర్చాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గురుడివారికి చూపునిచ్చాడు, మోగవారికి మాటలు ఇచ్చాడు. ఎంత ఆరోగ్యం! ఫ్రీ. లక్షలు కట్టించుకోలేదు, సైడ్ బిజినెస్ చేయలేదు యేసుక్రీస్తు. అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అన్నావే. రోగుల్ని బాగు చేసి ఇదిగో పక్కకు రండి, నా శిష్యులు కలవండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి అనలేదు. ఫ్రీ. సైడ్కి పిలిచి డబ్బులు దోచుకోలేదు, వ్యాపారం చేయలేదు, కోట్ల రూపాయలు సంపాదించలేదు. యేసుక్రీస్తు. ఎక్కడ బొగ్గు గనులు ఉన్నాయో తెలుసు, ఎక్కడ బంగార గనులు ఉన్నాయో తెలుసు, ఎక్కడ ముత్యాలు ఉన్నాయో తెలుసు, ఎక్కడ ఖనిజ సంపద ఉందో తెలుసు. వాటి కోసం కక్కుర్తి పడలేదు యేసుక్రీస్తు. చదవండి, బైబిల్ అంతా చదవండి. డబ్బుకు లొంగినవాడు కాదు, అధికారానికి లొంగినవాడు కాడు. రాజుగా చేయటానికి వస్తే, ఆ మాట చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి. యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం చూస్తే ప్రియులరా, ఓ మంచి మాట బైబిల్లో ఉంది. ఆయన్ని రాజుగా చేయటానికి వచ్చారట. రాజుగా చేయటానికి వస్తే పారిపోయాడండి. ఆయన పారిపోయాడు. 6వ అధ్యాయం అంతా చూడండి. ఎందుకంటే ఈయనుంటే ఆకలి తీరుస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు. ఈయన ఉంటే ఆరోగ్యం ఇస్తున్నాడు. ఇక మనం ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ, అటు కార్పొరేట్ హాస్పిటల్కి కానీ వెళ్ళే అవసరం లేదు. ఈయన రాజుగా మనం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. శరీర అవసరాలు తీర్చుకోవడానికి చూశారు వాళ్ళు. రాజుగా చెయ్యాలని వస్తే పారిపోతాడేంటండి? అంటే అధికార కాంక్ష లేనివాడు, గద్దె పిచ్చి లేనివాడు, బంగారం పిచ్చి, ధనదాహం లేనివాడు యేసుక్రీస్తు. అంత ఉత్తముడండి, ఉత్తమమైన క్యారెక్టర్, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు యేసుక్రీస్తు. ఆకలి తీర్చాడు, ఆరోగ్యాన్ని పంచాడు, ఎవరైనా మరణిస్తే వారింటికి వెళ్ళి ఆదరణ కలిగించాడు. అంతేకాదు ఆత్మలను గూర్చిన జ్ఞానం నేర్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే ఏం చెప్పాడు తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. అంటే ఆత్మను గురించి ప్రకటించాడు. అది పరలోకానికి చేరుకోవాలి. ఆత్మ మరణాంతరం ఒక లోకానికి చేరుకోవాలి. కనుక దీనత్వం, తగ్గింపు నేర్పించాడండి యేసుక్రీస్తు. పరలోకాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ లోకానికి వెళ్ళవలసింది ఆత్మ, మట్టిలో కలవలసింది శరీరం. కనుక ప్రాముఖ్యమైనది ఆత్మ అని ఆత్మల రక్షకుడిగా ఆత్మల జ్ఞానాన్ని ప్రకటిస్తూ ఆత్మలు ఏమైపోతున్నాయో చెప్పినవాడు యేసుక్రీస్తు అండి. మరణం తర్వాత ఆత్మ ఏమైపోతుందో, ఎక్కడికి పోతుందో చెప్పినవాడు యేసుక్రీస్తు. ఒకనాడు ఈ ఆత్మలను ఎక్కడి నుండి వచ్చాయో చెప్పినవాడు యేసుక్రీస్తు. అంత విజ్ఞానాన్ని పంచాడండి. ప్రియులారా, దేవాలయం కంటే గొప్పవాడేనా? ఎస్, గొప్పవాడిని అన్నాడు. ఎవరిని కించపరచలేదు. శంకర్ వచ్చాడండి. లోక 18:10 చదివితే శంకరి వచ్చాడు. దేవాలయానికి పరిసేయుడు వచ్చాడు.
శంకర్ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పరిసయ్యుడు నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, నేను పుదీనాలో దశం భాగం ఇస్తున్నా, కొత్తిమీరలో దశం భాగం ఇస్తున్నా, నా ఆస్తిలో దశం భాగం ఇస్తున్నాను. అదిగో ఆ లోభి వలె, ఆ వ్యభిచారి వలె, ఆ శంకర వలె, ఆ పాపి వలె నన్ను ఉంచనందుకు నీకు కృతజ్ఞతలు అన్నాడు. తను తాను ఎంత హెచ్చించుకుంటున్నాడో చూసారా? ఒక వ్యక్తిని కించపరుస్తూ నేనే గొప్పవాడినని చెప్పుకుంటున్నప్పుడు శంకర్ ఏమని ప్రార్థించాడో తెలుసా? నాయన, ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనా నాకు ధైర్యం చాలట్లేదు అన్నాడు. ఏమండి, ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి ధైర్యం కావాలా? ఆకాశంలో ఎవరున్నారు? సూర్యచంద్ర నక్షత్రాలను మీరు అనుకుంటున్నారు, కానీ శంకర్కి ఏమర్థమైందో తెలుసా? ఆకాశంలో దేవుడు ఉన్నాడు. భయపడ్డాడండి. కన్నులెత్తి చూడటానికే భయపడ్డాడండి శంకరి. తన్ను తాను తగ్గించుకున్నాడండి. నేను పాపిని తండ్రి, నేను పాపిని, నన్ను క్షమించు అన్నాడు. నేను దుర్మార్గుణ్ణి, నన్ను క్షమించు. తన్ను తానుగా తగ్గించుకున్నాడు, తన లోపాన్ని సరిదిద్దుకున్నాడు. కానీ పరిసయ్యుడు అలా కాదు, తన్ను తాను పొగడుకుంటున్నాడు. అందుకు చెప్పాడు యేసుక్రీస్తు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాలయం కంటే గొప్పవాడినని హెచ్చించుకోలేదు. అది మీరు హెచ్చించుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా? కాదండి, అది హెచ్చింపు అనరండి. ఎందుకంటే అది నిర్జీవమైన ఆలయం, మానవ దేహం సజీవమైన ఆలయం. ఈ ఆలయం గొప్పది, ఈ ఆలయం గొప్పది గనుక మనం గొప్పవాళ్ళమే. దేవాలయం కంటే, రాతి కట్టడాలతో కట్టిన ఆలయాల కంటే, నిర్జీవమైన ఆలయాల కంటే దేవుడు కట్టిన సజీవమైన ఈ ఆలయం గొప్పది అని యేసుక్రీస్తు నేర్పించాడు. మర్చిపోకండి. ఇకపోతే మరొకటి కూడా ఆయన పలికాడు రచయిత. ఏంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ వచనం. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ప్రవక్త కంటే గొప్పవాడిని అన్నాడు. ఎస్, నిజమేనండి. ప్రవక్తల కంటే గొప్పవాడు. ఎలాగో చెప్పమంటారా? అందరు ప్రవక్తలు యేసుక్రీస్తును చూడాలని, అందరు ప్రవక్తలు యేసును గూర్చిన బోధ వినాలని, తమ జన్మను ధన్యం చేసుకోవాలని ప్రవక్తలంతా ఎదురు చూశారు. మరి ప్రవక్తలంతా ఎదురు చూశారంటే గొప్పవాడు కాదా? సామాన్యులంతా ప్రధాని కోసం ఎదురు చూస్తున్నాడు అంటే గొప్పవాడు కాడా అండి ప్రధానమంత్రి? సామాన్యులంతా ముఖ్యమంత్రి గారి రాక కోసం ఎదురు చూస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గొప్పవాడు కాడా అండి? అలా అని ముఖ్యమంత్రి హెచ్చించుకున్నాడు అనంటారా? అలా అని ప్రధానమంత్రి హెచ్చించుకున్నాడండి అని అంటారా? కాదు కదండి, కాదు కదా. ప్రవక్తలంతా ఎదురు చూశారు అంటే మరి గొప్పవాడే కదా. యోనా చేప గర్భంలో 3 రోజులు బ్రతికుండి బయటపడ్డాడు. యేసుక్రీస్తు భూగర్భంలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మరణించి లేచాడు భూగర్భం నుండి యేసుక్రీస్తు. యోన చేప గర్భంలో ఉండి బ్రతికుండి బయటకు వచ్చాడు. బ్రతికుండి బయటకు వచ్చిన ప్రవక్త గొప్పవాడా? మరణించి భూగర్భం నుంచి బయటకు వచ్చిన మృత్యుంజయుడు యేసుక్రీస్తు గొప్పవాడా? ఏ ప్రవక్త గొప్పవాడు? మరి ప్రవక్తల కంటే గొప్పవాడు కాడా? ప్రవక్తలంతా ఎదురు చూశారండి బాబు, ఆయన కోసం ఎదురు చూశారు. ఆయన జీవితం గురించి వ్రాస్తున్నారు, ఆయన శ్రమల గురించి వ్రాస్తున్నారు, ఆయన తగ్గింపు గురించి వ్రాస్తున్నారు. వదకు తేయబడిన గొర్రె పిల్ల వలె అన్యాయాన్ని సహించబోతున్నాడు ఆయన. తన రక్తాన్ని చిందించి పాపాలను పరిహరించబోతున్నాడు. అబ్బా, ఈయన మనం చూడగలమా? మన జన్మ ధన్యమవుతుంది అని ప్రవక్తలంతా ఎదురు చూశారు. గొప్పవాడని చెప్పుకున్నాడు, తను తాను హెచ్చించుకోవటం కాదే. ప్రవక్తలంతా ఆయన గురించే ప్రవచించారు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు లోక 11:31. ఎస్, సొలొమోను దేవుని జ్ఞానాన్ని కోరుకున్నాడండి. నీ జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు. మరి జ్ఞానం ఎవరని బైబిల్లో రాయబడింది? కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడండి. ఏమండి, మరి జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు. ఆ జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకున్నాడు సొలొమోను. మరి సొలొమోను కంటే గొప్పవాడు కాడా? ఆ రాజు కంటే, సొలొమోను మహారాజు కంటే ఈ రాజు గొప్పవాడు కాడా? సొలొమోను రాజు కోటలు కట్టించుకున్నాడు. కానీ సొలొమోను రాజు తన కోసం చాలా సంపాదించుకున్నాడు. కానీ ఈ రాజు యేసుక్రీస్తు
యేసు రాజుగా వచ్చుచున్నాడని చాలామంది పాటలు పాడుతున్నారు. దయచేసి మీకు ఒక నమస్కారం, ఆ పాటలు మానేయండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు తూర్పు దేశపు జ్ఞానులు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నాడు. రాజుగా పుట్టాడండి. నువ్వు రాజువా అని అడిగాడు పిలాతు. ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. రాజుగా వస్తే మరల రాజుగా రాబోతున్నాడు అని పాటలు పాడటం, ప్రసంగాలు చేయటం ఏంటండి? బైబిల్ సరిగ్గా చదవండి అండి, ప్లీజ్ అండి. బైబిల్ సరిగ్గా నేర్చుకోండి అండి, దయచేసి మీకు దండం పెడతాను. బైబిల్ సరిగ్గా నేర్చుకోండి అండి. నువ్వు రాజువా? ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. అది ఒక ప్రేమ సామ్రాజ్యం. తన కోసం కోటలు లేవు, తన కోసం ఈటెలు లేవు, తన కోసం పెరంగులు లేవు, తన కోసం డాలు లేవు, తన కోసం కత్తులు లేవు. కత్తి పట్టువాడు కత్తితో నశించును. పేతురు, నీ కత్తి తీసి వరలో పెట్టు అన్నాడు. తన సామ్రాజ్యంలో కత్తులు లేవు, ప్రేమతో జయించాడు. శత్రువుల హృదయాలను ప్రేమతో గెలిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అది ఒక ప్రేమ సామ్రాజ్యం. ఆ ప్రేమ సామ్రాజ్యానికి యేసుక్రీస్తే రాజు. ఆయన రాజు, ఆయన రక్షకుడు, ఆయన దేవుడు అయ్యుండి కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఉమ్మేశారండి. మనల్ని చూసి ఎవరైనా దారిలో ఉమ్మేశారనుకోండి, ఠూ అని మనం కూడా ఊస్తాం కదండి. అదే దారిలో ఊశాడు, అతనికి ఏదో కళ్ళు అడ్డపడింది, ఊశాడు, నన్నే చూసి ఊశాడని మనం కూడా ఉమ్మేస్తాం. కానీ యేసుక్రీస్తు అండి ముఖం నిండా ఉమ్ములతో నింపబడిన ఏం మాట్లాడేది తుడుచుకున్నాడండి. తుడుచుకున్నాడు. ఎంత తగ్గింపు! చెంపలు పగలగొట్టారండి, తిరిగి మరలా చెంపలు పగలగొట్టాడా? లేదండి, భరించాడండి. ఆ శిక్ష భరించాలి. తన రక్తం చిందింపబడాలి. ప్రపంచంలో తన ప్రజలందరినీ కాపాడుకోవాలి, పరలోకానికి తీసుకుపోవాలని ప్రాణం పెట్టిన దైవం అండి బాబు. ప్రాణం పెట్టిన దైవం, ప్రాణం పెట్టిన ధర్మం అది. ఆయన ఎందుకండి ఆరిపోసుకుంటారు? ఏమర్థమైందండి మీకు? ఆయన తిడితే డబ్బులు బాగా వస్తాయన్నమాట. బైబిల్ని దూషిస్తే కోట్ల రూపాయలు వస్తాయన్నమాట. అరే దూషించురా, యేసుక్రీస్తుని తక్కువ చేసి మాట్లాడండి రా, మీకు డబ్బులు ఇస్తాం, మీకు కార్లు ఇస్తాం, హోదాలు ఇస్తాం, అంతస్తులు ఇస్తాం. దానికి కక్కుర్తి పడుతున్నారా? వద్దు. డబ్బుకు కక్కుర్తి పడకండి, ఆస్తులకు కక్కుర్తి పడకండి. ఏది నీది కాదు, ఈ శరీరమే మనది కాదు. మరణించిన తర్వాత ఈ శరీరానికి పురుగులు బట్టి చచ్చిపోతాం. అదే పురుగులు బట్టి చచ్చిపోతాం. ఏముందండి? ఎవడు సంపాదించి ఎవడు తీసుకుపోయాడండి డబ్బులు? ఎవడు సంపాదించి కోట్ల రూపాయలు తీసుకెళ్ళాడండి? ఎవడు సంపాదించి మిద్దలు తీసుకెళ్ళాడండి? వద్దండి. డబ్బుకు కక్కుర్తిపడి యేసును అవమానించకండి. ఆస్తులకు కక్కుర్తిపడి యేసు మాటల్ని కించపరచకండి. అపరిచితుడు కాడు, అతి పవిత్రుడు. మొక్క మీద ఉమ్మేసిన ఏం మాట్లాడలేదు, చెంపలు పగలగొట్టిన ఏం మాట్లాడలేదు, వీపును కొరడాలతో దున్నేశారు. ఒక రైతు పొలాన్ని దున్నినట్టుగా దున్నేరండి. భరించాడండి, సహించాడండి. నువ్వు రాజు అని ముళ్ళ కిరీటం పెట్టారండి, భరించాడండి. డొక్కలో బల్లెపోటు పొడిచారండి, భరించాడండి. వీడు అన్నారండి యేసుక్రీస్తుని. కనీసం సంస్కారం లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు. వీడు అన్నారు లోకాన్ని రక్షించడానికి వస్తే. అయినా తగ్గించుకున్నాడు. వీడు అన్నా తగ్గించుకున్నారు. అమర్యాదగా, అగౌరవంగా, సంస్కారహీనులుగా మాట్లాడినా తగ్గించుకున్నాడు. ఎంత గొప్పవాడండి. కాళ్ళు చేతులు మేకులు కొట్టినా కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నాడే తప్ప మనల్ని శపించలేదండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు తండ్రి అన్నాడండి. ఎంత తగ్గింపండి, ఎంత పరిచర్య అండి. కాళ్ళు గడిగే పరిచర్య అండి అది. ఆహారం పెట్టిన పరిచర్య అండి అది. ఆరోగ్యం ఇచ్చిన పరిచర్య అండి అది. ఆత్మను రక్షించిన పరిచర్య అండి అది. ఒక్క ఆత్మ కూడా పాతాళ లోకానికి పోకూడదని చివరి రక్తబొట్టు వరకు చిందించిన పరిచర్య అండి అది. మహా తగ్గింపు, ఆదర్శమూర్తి ఈ ప్రపంచానికి. సమాజాన్ని సంస్కరించిన సంస్కారవంతుడు నా యేసుక్రీస్తు. తప్పుగా అర్థం చేసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. ప్లీజ్ మీ ఆలోచనలను మార్చండి. ఆయనకు వ్యతిరేక రాసిన పుస్తకాలను తగలబెట్టండి, చించేయండి. ఎప్పటికైనా ఆయన పాదాల మీద పడండి. మహాలోకం మీకు దక్కుతుంది. గాడ్ బ్లెస్ యూ. పార్ట్ 3లో కలుసుకుందాం.